ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు గాని ఎఫ్ఐట్స్ పెళ్లి కబుర్లన్నీ వీళ్ళిద్దరి మధ్య దాగుడు మూతలాడతాయి. రష్మికకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటూ ఫ్యాన్ పేజ్ లో చర్చ జరిగింది. వీడిలా ఉండాలి అన్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండను వీడి అని షార్ట్ కట్ లో పిలుస్తారు. వీడి లాంటి భర్త కావాలి అంటూ రష్మిక రిప్లై ఇచ్చింది. మరి ఆలస్యం ఎందుకు, పెళ్లి చేసుకోవచ్చుగా అనుకుంటున్నారా? ఇక్కడే సినిమాలో మాదిరి ఓ ట్విస్ట్ ఉంది. వాచ్ ది స్టోరీ. రష్మిక అంటే విజయ్ దేవరకొండ అంటే రష్మిక గుర్తుకొస్తుంది. అంతలా ఆన్ స్క్రీన్ లోనే కాదు, ఆఫ్ స్క్రీన్ లోనూ కెమిస్ట్రీ పండింది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి 2 సినిమాల్లో నటించారు. కెమిస్ట్రీ కలిసింది కదా అని వీళ్ళిద్దరి మధ్య ఎఫైర్ ఉంది అనుకోవడానికి వీల్లేదు. రౌడీ హీరో ఇంట్లో ఫంక్షన్స్ కు రష్మిక హాజరు కావడం, హాలిడే ట్రిప్స్ కు విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో వెళ్తే రష్మిక కూడా ఉంటుంది. కాబోయే కోడలు వెళ్ళిందంటూ కామెంట్ చేశారు నెటిజన్లు. విజయ్ రష్మిక పెళ్లి వార్తలు వస్తూనే ఉంటాయి. కాదు గాసిప్ అంటారు. అయితే తనకు కాబోయే భర్త వీడిలా ఉండాలన్న రష్మిక ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ పేజీలో రష్మికకు కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలన్న ప్రశ్న వేశారు అభిమానులు. రష్మిక భర్త వీడిలా ఉండాలన్నారు. ఇక్కడ వీడి అంటే వెరీ డేరింగ్ అని అర్థమట. దీనికి రష్మిక రిప్లై ఇస్తూ అవును నిజమే అని రాసుకొచ్చింది. రష్మికకు విజయ్ దేవరకొండ లాంటి భర్త కావాలి. ఆమె ఫ్యాన్స్ కూడా ఇదే కావాలి. కానీ బయటకు చెప్పలేరు. విజయ్ దేవరకొండను షార్ట్ కట్ లో వీడి అని పిలుస్తారు. దీనికి వెరీ డేరింగ్ అర్థాన్ని జోడించారు. రష్మికకు ఇండైరెక్ట్ గా వీడినే కావాలి. డైరెక్ట్ గా పేరు చెప్పలేక వెరీ డేరింగ్ అంటూ వీడి భజన చేస్తున్నారు. ఎలాంటి భర్త కావాలని రష్మిక అనుకుంటుందో అలాంటి వీడినే వస్తాడేమో చూడాలి మరి.